అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 18 విషదోరక మంత్రం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు విషదోరక మంత్రం ఋషులారా ఇప్పుడు మీకు సర్పాది విషజంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి. ఓం కణిచికీని కర్వాణి చర్వాణి భూతహరిణి ఫణి విషిని విరథ నారాయణి ఉమే దహదహ హస్తే చండే రౌద్రే మాహేశ్వరి మహాముఖీ జ్వాలాముఖీ శంకుకర్ణి సుఖముండే శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ సర్వాంగడోనితం తన్నిరీక్షసి మనసాదేవి సమ్మోహయ రుద్రస్య హృదయే జాతా రుద్రస్య హృదయే స్థిత రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష మాం హ్రూం ఫటట స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారీ ఓం శాలే మాలే హర హర విశోంకార రహి విషవేగే హాం సవరిహుం సవరి ఆ కౌలవేగేసే సర్వే వించమేఘమాలే సర్వనాగాది విషహరణం. ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నప్పుడు దీని భావాన్నే మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ ఉండాలి. దీని భావం ఇది: అమ్మా ఉమాదేవి, నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్ర రూపము. నీ ముఖం జ్వాల వలె జాజ్వల్యమానం. నీ కటికి ఉన్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిటి శరాఘాతం. అందుకే దానిని క్షుద్ర ఘంటిక అంటారు. నీవు భూతప్రియవైన విషసర్పాలకే విషరూపిణివి. విరధనారాయణిగా శుకముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిటి విశాల భయంకరముఖివి. ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కుండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవి, ఈ నరుని లేదా నారి లో వ్యాపించిన విషప్రభావాన్ని నశింపజేయి. ఆ విష జంతువును సమ్మోహితం గావించు. దేవి మమ్ము రక్షించు అనుకుంటూ మంత్రాన్ని మరల చదివి దేవిని మరల ప్రార్థించి హ్రూం ఫఫరట అనే బీజాక్షరాలను పలుకుతుండాలి. తరువాత హాం సవరిహుం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని స్పృశించాలి. ఇలా రోగికి స్పృహ వచ్చేదాకా మంత్రపఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, సవర్యుచ్చారణ చేస్తుండాలి. అధ్యాయం 27 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 18 విషదోరక మంత్రం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.